మరి నాకు దేవుడు పిలిపించాడని బాబు హనోక్ చెప్పాడు. సరే, పిలుపు ఉంటే దాన్ని అంగీకరిద్దాం, అభిషేకిద్దాం అన్న తర్వాత ప్రార్థనలో ఉంటే ఈ 2-3 దినాల నుండి దేవుడు నా మనస్సులో ఒక కదలిక, నువ్వు క్రమము నేర్పిస్తున్న నీవు క్రమము తప్పుతున్నావేమో, విమర్శ ఎదుర్కొంటావు, జాగ్రత్త అని. నేనంత తప్పేం చేశాను ప్రభువా, నేను అట్లా చెయ్యను కదా అంటే ఆలోచించుకోమా. నీకు పొద్దున్నుండి నా మనస్సును దేవుడు చాలా బాధ పెట్టాడు. తర్వాత నేను అప్పుడు ప్రదీప్ పాల్ రాజ్కి ఫోన్ చేసి, బాబు మీరున్న స్థలం ఏది, దాస్బాబు గారికి మీకు ఎంత దూరం అంటే 2-2.5 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పాడు. అగాపే ఫెలోషిప్లో మనం ఏం చేసామంటే 6 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో 2 అగాపే చర్చెస్ ఉండొద్దు అని ఒక రూల్ చేశాం. రోమన్ క్యాథలిక్ చర్చెస్ 1 కిలోమీటర్ దూరంలో 2 ఉండవు. అంత తక్కువ దూరంలో ఎందుకు ఉండాలి? మీ ఫెయితే, మీ సిద్ధాంతమే ఉన్నప్పుడు అక్కడ పోయి ప్రభు బల్ల తీసుకోవచ్చు కదా. మీరే ఇద్దరు కలిసి ఉండలేనప్పుడు ఇంత 1 కిలోమీటర్ దూరంలో ప్రపంచ డినామినేషన్లు అన్నిటిని ఏం కలుపుతారు మీరు అని సమాజం విమర్శిస్తుందని లోగడ అప్పు గారి సంఘం, మిగతా చాలా సంఘాలను వైజాగ్లో సంఘాలతో కలిపేశాం. అప్పుడు చాలా తిరుగుబాటు వచ్చింది. అయినా సరే కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు. పోయినా పోండి, పర్లేదు. లెస్ దాన్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మహానగరాలలో పక్కపక్కనే పొయ్యిరాళ్ళలాగా సంఘాలు ఉండొద్దు అని స్ట్రిక్ట్గా ఒక స్టాండ్ మెయింటైన్ చేశాను. వెంటనే నేను ప్రదీప్కు ఫోన్ చేశాను, హనోక్తో కూడా. మరి మీరు ఎలా చెప్తే అలాగండి, మాకేమి డిమాండ్స్ ఏమి లేదు, మీరు ఎలా నడవమంటే అలా నడుస్తామన్నారు. నేను అడిగాను, ఆ పక్కనే దాస్బాబు గారు 2 కిలోమీటర్స్ కదా, అక్కడ ప్రభు బల్ల తీసుకోవడానికి మీకేంటి అభ్యంతరం? వారమంతా మీరు ఏ సేవ చేస్తారో చేసుకోండి, బైబిల్ స్టడీ, సువార్త కరపత్రాలు అన్నీ చేసుకోండి. ప్రభు బల్ల కొరకు అక్కడికి వెళ్ళటానికి వాట్ ఈస్ ది ఆబ్జెక్షన్ అంటే ఏం లేదు అన్నయ్య అన్నాడు హనోక్, స్టీఫెన్. సో స్టీఫెన్ని సువార్థికునిగా ఇప్పుడు అభిషేకించాలని నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను. రానున్న దినాల్లో సంఘ కాపరిగా కూడా అభిషేకిద్దాం. ప్రస్తుతానికి సువార్థికునిగా బాబును అభిషేకిస్తాము.